పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథం. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు దురుస్తుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? కాశీకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించి తీరాల్సిందే. ఎందుకు ఇలా అంటున్నానంటే, చాగంటి గారు ఒకసారి ప్రవచనంలో ఈ దేవాలయం గురించి ప్రస్తావించారు. చాగంటి గారు ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు ఒక పురోహితుడు కుండలేశ్వరం దేవాలయంకి వెళ్ళారా అని అడిగారు. అప్పుడు చాగంటి గారు లేదు అని చెప్పేలోగా కుండలేశ్వరం దేవాలయంకి వెళ్లకుండా ఎందుకు కాశీకి వస్తున్నారు అని అన్నారు. అంటే అర్థం చేసుకోండి ఈ దేవాలయం ఎంత విశిష్టత కలిగిందో. మార్కండేయ మహర్షి రచించిన చంద్రశేఖర అష్టకంలో కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం అని ఉంటుంది. మార్కండేయ మహర్షి ఈ దేవాలయం గురించి స్మరించి స్తుతించారు. అంత విశిష్టత కలిగిన ఈ దేవాలయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం, కుజుమ తెలుగు ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అమలాపురం వెళ్లే బస్సు ఎక్కి అమలాపురంలో దిగి ఆటో ద్వారా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. అమలాపురం నుంచి ఈ దేవాలయం 23 కిలోమీటర్లు ఉంటుందండి. 45 నిమిషాలు పడుతుంది. అదే రాజమండ్రి నుంచి కుండలేశ్వర క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడి నుంచి ముమ్మిడివరం మహిపాల చెరువు సెంటర్ నుంచి కాట్రేని కోన తహసీల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి కుండలేశ్వరం 80 కిలోమీటర్లు ఉంటుందండి. 2 గంటలు పడుతుంది. అదే కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగీశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదుగా కాట్రేని కోన చేరుకుని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు. కాకినాడ నుంచి ఈ దేవాలయం 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1 గంట పడుతుందండి. కాకినాడ నుంచి ఈ దేవాలయానికి వచ్చే దారిలో మనకి మురామల్లి దేవాలయం కూడా వస్తుందండి. ఆ దేవాలయం కూడా చాలా విశిష్టత కలిగిన దేవాలయము. ఆ దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఎండ్ కార్డులో ఇస్తున్నాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. కుండలేశ్వర దేవాలయం టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. దేవాలయం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, కుండలేశ్వర దేవాలయానికి మార్గం అని. మనం దేవాలయంకి వెళ్ళే దారిలో మనకి వృద్ధ గౌతమి నది ఉంటుందండి. ఈ నదిలో స్నానం ఆచరించి తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహానికి లెఫ్ట్ సైడ్ వెళ్తే మన దేవాలయానికి వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే వృద్ధ గౌతమి గోదావరి నదికి వెళ్తాం అన్నమాట. ఇదేనండి వృద్ధ గౌతమి గోదావరి నది. ఇక్కడే స్నానమాచరించాలి. స్నానమాచరించేటప్పుడు మంత్రం ఉంటుంది. ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. స్నానమాచరించే వాళ్ళు కొంచెం మట్టిని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న మంత్రాన్ని చదువుకుని ఆ మట్టిని గోదావరిలో వేసి తర్వాత స్నానమాచరించాలి. స్నానమాచరించిన తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాకి ఇక్కడ కనిపిస్తుంది కదండి షెడ్, అక్కడ చేంజ్ చేసుకోవాలి. పదండి వృద్ధ గౌతమి నదిని ఒకసారి దర్శించుకుందాం. వృద్ధ గౌతమి నది నుంచి దేవాలయం 1/2 కిలోమీటర్ ఉంటుందండి. దేవాలయంకి వచ్చేసాము. దేవాలయం విశిష్టత, అలాగే కుండలేశ్వర స్వామి గురించి, వృద్ధ గౌతమి గోదావరి నది గురించి పంతులు గారి మాటల్లోనే తెలుసుకుందామండి. అలాగే కుండలేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుందాం. పదండి. కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధ గౌతమి నది, మరి ఒక పేరు కుండల తీర్థము. ఈ స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్వామివారి రూపం చెవుకు పెట్టుకునే కుందనాలు ఎలా ఉంటాయో ఆ రూపంలో ఉంటారు. ఎలా ఉంటాయంటే ఇలా గోడాకారం వచ్చి ఈ పక్క నొక్కినట్టుగా ఎలా ఉందో ఈ రూపంలో ఉంటారు స్వామివారు. ఈ పైన గోడిగా ఉన్నది చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగులు, ఇటువంటి రూపంలో ఉంటారు స్వామివారు. ఇటువంటివి 2. ఈ 2ను కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు. వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు. సముద్రుడి దగ్గర ఉన్న ఈ 2 కుండలాలు ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ ఋషి తీసుకొచ్చారు. ఆయన ఈ ప్రాంతాల కొద్దులోకి వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోయాడు. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి. అంటే ఈ గోదావరి ప్రాంతాల కొద్దులోకి కోపం పెంచుకుంటుంది.
ఎందుచేతనంటే నేను వస్తున్నా సరే నా పతి అంటే సముద్రుడు పట్టించుకోవట్లేదు గనక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పి ఆవిడ భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండగా పాతాళంలోకి వెళ్తోంది, ఈవిడి పాతాళంలోకి వెళ్తే నన్ను ఏం చేస్తుందో పారిపోవట్లేదని భయపడి సముద్రుడు ఈవిడిని శాంతపరచాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడిచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఆ 2 కుండలాలు కూడా ఈ గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని కుండలాలు పట్టుకుని గోదావరి మాతకి ఎదురొచ్చాటండి. సముద్రం ఎదురొచ్చి అంటున్నట్టండి, శాంతించు దేవి, నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు, ఈ 2 కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోందిటండి, నాథా, ఈ కుండలాలు 2ను కూడా నేను అలంకరించుకోవడం కాదు, ప్రతి నిత్యము కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు సముద్రుడు అంటున్నట్టండి గోదావరి మాతకు, దేవి, పార్వతీ పరమేశ్వరులు ప్రతి నిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాలని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటుందిటండి, నాథా, మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతి నిత్యము సంచరించదరు కనుక ఈ ప్రాంతంలోనే 2 కుండలాలని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అని ఈ గోదావరి మాత 2 కుండలాలని కూడా గౌతమ ఋషికిచ్చి, మునివర్య, ఈ కుండలాలు 2ను కూడా ప్రతినిత్యము పూజకు బయట చేయాలి, ఇందులో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన, మరొక కుండలము దేవతలు పూజ చేసుకోవడం కోసం గోదావరి గర్భంలోనూ నిర్మించమని గౌతమ ఋషితో చెప్పగా ఈ గౌతమ ఋషి కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వేసొచ్చింది. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధగవతి నది అని పేరు. ఎందుచేతను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం పోయి యవ్వనం వేసొచ్చింది కనుక ఈ ప్రాంతం వరకు వృద్ధగవతి నది. ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది. అందుచేతనే ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వేసొస్తుందని పురాణాల్లో చెప్పబడుతుంది. అంతేకాకుండా యవ్వనం వేస్తున్నాం కదా నీ పడుచుతనం వస్తుందని మీరు అనుకోకూడదు. ఎందుచేతనంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ గౌతమ ఋషి ఈ గోదావరి మాత చెప్పిన విధంగా గోదావరి తీరాన ఒక కుండలాన్ని ప్రతిష్ఠించాలి గనక మనమున్న ప్రదేశం పూర్వకాలంలో గోదావరి ఒడ్డు. ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదు. మానవులు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు. మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాది దశదిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు ఇచ్చుకున్నారు. మరి గోదావరి తీరానున్న స్వామికి మానవులు లేరు, ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు, మునులు ప్రతినిత్యము కూడా గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఎంతకాలము చేశారంటే భూమి మీద మానవ జన్మ సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. అంటే మానవులు ఎప్పుడు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు, మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారు అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడికి అర్ధాయుష్. ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చింతకే, కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు. భక్త మార్కండేయుడు ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించారు భక్త మార్కండేయుడు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు వారు నడిచొచ్చే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖితపూర్వకంగా రాశారు. అదే చంద్రశేఖరాష్టకాలు. ఆ చంద్రశేఖరాష్టకాల్లో
భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇంతకీ కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతతమాశ్రిత అమర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకర్షతి వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనుడవై ఉన్నావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా. అంధకాంతక రాక్షసులు శివభక్తుల్ని సంహరిస్తుంటే ఆ రాక్షసుల్ని నీవు సంహరించావయ్యా. ఈ యమకింకరు నుండి నిన్ను కాపాడలేబెట్టయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నాడు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళైన కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీఖండాన్ని తెలుగులో రాశారండి. ఆయన కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథ మహాకవి. ఏ కాకుండా శ్రీనాథ మహాకవి కాశీఖండంలో రాశారు. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారం మేము చేస్తున్నామండి ఇక్కడ అర్చన. అయితే కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందంటే హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజలాలు. అయితే ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు వదలటం వల్ల తెల్లగా ఉండవలసిన గంగాజలాలు కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతుంది. ఈ గంగాదేవి ప్రతిరోజు కూడా ఈ పాపభారం మోయలేక రాత్రి సమయంలో కాకి రూపం దాల్చి ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తుందండి. అంతేకాదుటండి, మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం మోయలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని మరలా యథాస్థానానికి వచ్చింది. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు వదులుస్తుంటే మరి గోదావరి మాతకి పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం అన్నట్టండి గోదావరి మాతతో, యమని, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తా, నీ దగ్గరున్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటా. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోంది, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నిటికీ కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. ఎందుచేతనంటే అండి, ఈ గోదావరి పేరు వృద్ధగవతిమి నది అని చెప్పుకున్నాం. మరి ఒక పేరు కుండల తీర్థమని కూడా చెప్పుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి గర్భంలో ఒక కుండలం ఉంది. ఆ కుండలం మీదుగానే గోదావరి ప్రవహిస్తుంది. అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం. ఈ ఆలయంలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత లేదు. భక్తుల పేరున మేము ముట్టుకుని పూజ చేయడానికి మాకు అర్హత. మరి గోదావరి గర్భంలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు. దేవతలే పూజ చేసుకుంటారు. అందుచేత ఆ గోదావరి గర్భంలో ఉన్న కుండలేశ్వర స్వామిని తాకిన ఫలితం రావాలంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకిన ఫలితం వస్తుంది. అంతేకాదుటండి, ఆ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. ఏమిటంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మన శరీరానికి తగలగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి, మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ గోదావరి స్నానమే ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి. కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరి స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న, దర్శనం చేసుకున్న తరువాత కాశీ వెళ్ళి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాము. ఆ సంకల్పం చెప్పించుకుని కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందిటండి, ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని
నాకు పాపభారం తగ్గించారు. తక్షణమే వీళ్ళకి శివ సాహిత్యం కలగాలిగా కానీ వరం ఇస్తుందని కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన తీర్థము, విశిష్టమైన క్షేత్రము. అంతేకాదుకండి, ఈ గోదావరికి మరొక విశిష్టత ఉంది. అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా, చేతులతో తాకినా, ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి కుండల తీర్థాలు. అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది కుండల తీర్థాలు. అదిలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చారనుకోండి, ఉప్పదనం వచ్చిందంటే సముద్రుడు వచ్చాడు పాపాలు తీసుకెళ్ళాలి. మరలా 3 గంటలు పోయాక 4 గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేశారనుకోండి, చప్పదనం వచ్చిందనుకోండి, గోదావరి సముద్రంలోకి వస్తుంది. అలాగా ఈ గోదావరికే రుచులు మారుతుంది. మరి మన భూమండలంలో ఉన్న పుణ్యనదులు, కాశీలో ఉన్న గంగాదేవికి ఒకటే రుచులు మారు. ఎందుచేతనంటే ఈ నదులన్నింటి దగ్గరికి కూడా సముద్రుడు వెళ్ళాడు. అందుచేత ఈ నదులన్నీ కూడా ఇక్కడ గోదావరికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలన్నీ సముద్రుడి గప్ప చెప్పి మరలా యథాస్థానానికి వెళ్తుంది. అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టత. అంతేకాదు కండి, కాశీలో ఉన్న యాత్రికులు, కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, ఆ రోజంతా జాగారం ఉండి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మరలా కాశీ వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంతటా ఆయన ఈ మధ్యకాలంలో కాశీ వెళ్ళి కాశీలో ఈ క్షేత్రం గురించి తెలుసుకునైనా తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు. ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకున్నారు. ఆయన ఎప్పుడు వచ్చారండి? 2015 పుష్కరాలకు ముందు వచ్చారు. వచ్చి అప్పట్లో ఈ గోదావరి తీరాన ఆయన సొంత ఖర్చుతో 7 లక్షలు ఖర్చు పెట్టి ఒక స్నానాల రేవు కట్టించారండి కోటేశ్వరరావు గారు. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి. ఆయన అప్పుడు చెప్తే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. తక్షణమే 50 లక్షల మంది చూశారు. ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన భక్తుల రూపునికి మా భక్తులు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. అంత విశిష్టమైన తీర్థము, విశిష్టమైన క్షేత్రం. అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలు ఎలాగో ఆయనకి యుగానికి అవతారం. ఈశ్వరుడికి 363 శివలీలలు, ఈయనకి రోజుకో లీల. అయితే మా పూర్వీకులు పురాణాలు తిరిగేస్తే మా పూర్వీకులకు దొరికినవి 26 శివలీలలు దొరికాయి. ఆ 26 శివలీలలు కూడా ఆలయ గోపురం మీద శిల్పాల కింద నిర్మించారు. శివలీలలే కాకుండా శక్తిపీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలు, మొత్తం 74 శిల్పాలు ఆలయ గోపురం మీద ఉంటాయి. ఇన్ని శివలీలలు, ఇన్ని శిల్పాలతో ఉన్న ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి. ఈ ఆలయం మీద చూస్తే కొన్ని క్షేత్రాల్లో కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలే నిర్మించగలిగారు. అవి కూడా గొల్లల మామిడాడ, వేములవాడ, ఇలా కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలు నిర్మించగలిగారు. అన్నీ నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆ శివలీలలు ఆలయ గోపురం మీద దర్శనం చేసుకోవచ్చు. ఏ లీలకి ఆ పేరుతో శివలీలలు ఉంటాయి. అంత విశిష్టమైన తీర్థము, క్షేత్రము. అంతేకాకుండా కాశీ వెళ్ళే ముందు ఇక్కడికి రమ్మన్నాం కదా అని కాశీ ప్రయాణం 15 రోజుల ముందో నెలల ముందో పెట్టుకుని ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని మా చేత సంకల్పం చెప్పించుకుంటే వర్తించదు. ఎందుచేతనంటే ఇక్కడ సంకల్పం చెప్పించుకున్నప్పటి నుంచి కాశీ వెళ్ళేంత వరకు కూడా నిష్టగా ఉండాలి. నిష్ట అంటే అయ్యప్ప స్వామి మాలాధారం నిష్ట ఎలా ఉంటుందో అంత నిష్టగా ఉండాలి. నిష్టే కదండి, పర్లేదు చెప్పండి, చాలా దూరం నుంచి వచ్చాం, మళ్ళీ రావాలంటే కష్టం అవుతుంది, చెప్పండి అని అలా కూడా చెప్పించుకోకూడదు. ఎందుచేతనంటే అండి ఇక్కడ చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళేంత లోపల దైవాధీనం మీ ఇంటి దగ్గర ఏదైనా ఆటంకం కలిగింది అనుకోండి, చెప్పించుకున్న సంకల్పం వృధా. అందుచేతను కాశీ వెళ్ళే ముందు 1 రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకుని మా చేత సంకల్పం చెప్పించుకుని ఇక్కడ గోదావరి నీళ్లు మీ ఇంటికి పట్టుకెళ్ళి కాశీ ప్రయాణం అయ్యే రోజుని మీరు స్నానం చేసి నీళ్ళపాత్రలో ఈ నీళ్లు కలుపుకొని స్నానం చేసి మరలా స్వామిని కలుచుకుని ప్రయాణం సాగించాలి. విశిష్టమైన క్షేత్రము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. విన్నారు కదండి ఆలయ విశిష్టత గురించి. ఇప్పుడు దేవాలయము అలాగే స్వామివారిని దర్శించుకుందాం పదండి. నదిలో స్నానం ఆచరించి
దేవాలయంకి వచ్చి ఇక్కడ దీపాల స్టాండ్ ఉంది కదండి, అక్కడ దీపారాధన చేసుకుని ప్రదర్శన చేస్తారు. ప్రదర్శన చేసే సమయంలో దేవాలయ విశిష్టత తెలిసే విధంగా గోపురంపై శిల్పాలు కనిపిస్తాయి మనకి. అంతేకాకుండా శివుడికి సంబంధించిన 23 లీలలకు సంబంధించిన శిల్పాలు కూడా మనకి దర్శనమిస్తాయండి. అలాగే వినాయకుడు, శివాచార్యులు, అలాగే ఆదిశంకరాచార్యులకు సంబంధించిన శిల్పాలు కూడా కనిపిస్తాయి. ఇంకా ఉపాలయాలకు వచ్చేసరికి ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ వారు, క్షేత్రపాలకుడు అయిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఉపాలయాలు ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. మీరు షేర్ చేయటం వల్ల ఈ దేవాలయం గురించి చాలామంది తెలుస్తుందండి. మీరు ఇచ్చే సపోర్ట్తో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. కాలభైరవ స్వామిని అలాగే కుండలేశ్వర స్వామి వారిని కనులారా దర్శించి మనసారా ప్రార్థించుకుందాం పదండి. తెలుసుకున్నాం కదండి కుండలేశ్వర దేవాలయం గురించి. ఆ స్వామివారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మేము వద్దుంటాను. అప్పటి వరకు సెలవు.